నెల 21 నుంచి 24 వరకు జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో గాని ఇతర దేశాల్లో గాని ఆ తల్లులకు భక్తులుగా ఉన్నటువంటి వారందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, అదే విధంగా రాష్ట్ర మంత్రిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్కరిని 21 నుంచి 24 వరకు దేవతలు గద్దెల మీద ఉంటారు, ప్రజల్లో ఉంటారు. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. మిగతా జాతరలకు మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము, మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది. అదే విధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను కొంగు బంగారంలా తీరుస్తున్నారు. కాబట్టి మారుమూల అటవీ ప్రాంతంలో మన ములుగు జిల్లాలోని మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళ సమాచారం తెలియక కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం మేము పదే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు. ఎలాంటి కుల మత ప్రాంత వివక్షతలు లేదా తేడాలు మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు. ప్రకృతి వన దేవతల ముందు అందరూ కూడా భక్తులే అని ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి 2014లో తెలంగాణ ఆవిర్భావం ఆ మహాఘట్టం ఇక్కడ సమ్మక్క గద్దెల వనంలో నుంచి జనంలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాం. మీడియా సోదరులు గాని జాతర నిండు జాతర ఆ రోజు అంటే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశించబడ్డ రోజు. ఇప్పటి అంత మహిమలతో పాటు చాలా మంది మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకొని ఇక్కడ అనేక మంది మరి ఉద్యోగులు జాతర అనంతరం ప్రమోషన్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరికి కూడా అంటే వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకు మీకు గాని ఉద్యోగులకు గాని ప్రజాప్రతినిధులకు గాని ఎలాంటి నష్టం జరగకుండా 1,000 మందికి పైగా భక్తులు వస్తే అందరూ అలసిపోకుండా పనిచేసేటువంటి గొప్ప ఆరోగ్యం కూడా ఈ ప్రాంతం నుంచి ఆ తల్లుల యొక్క దీవెనలతో మనం పొందుతా ఉన్నాం. అయితే ఈ జాతర నిర్వహణ కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు, మా కేబినెట్ అంతా కూడా ఫస్ట్ విడత 75 కోట్ల విడుదల చేయడం జరిగింది. తర్వాత 35 కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది. అంటే భక్తుల సౌకర్యాలకు ఎక్కడ కూడా భంగం కలగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా వీలైతే అట్లా సక్రమంగా నిజాయితీతో నాణ్యతతో మరి ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకునే ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అధికారం అవకాశం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారానికి ఒకసారి మేము రివ్యూ కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక నేషనల్ హైవే అండ్ ఇక్కడ కొద్దిగా ఒక సీసీ రోడ్ ఒకటి ఉంది. టాయిలెట్స్ అనేది ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు అందుబాటులోకి తీసుకురావడం మనకు మొదటి నుంచి ఉంది. ఏవైతే గోడలు అవి ఒక్కటి మాత్రం పెండింగ్ పెట్టినాము. డ్రింకింగ్ వాటర్ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తా ఉన్నాం. ఈసారి డ్రై కూడా అంటే ముందే మనకు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు కూడా ముందే తగ్గిపోయినాయి కాబట్టి ఆ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో డ్రింకింగ్ వాటర్ దాని మీద కూడా మేము స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా పత్రికా మీడియా సోదరులు గాని పూజారులు గాని మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందరి నుంచి మరి కొన్ని అంటే మఫ్టీలో పెట్టి కొంత అధికారుల అంటే ఒపీనియన్స్ కూడా పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ప్రతి రివ్యూలో ఎక్కడెక్కడ మనకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం బాగా చేయాలనేది. ఇంకా మనకు తక్కువలో తక్కువ ఒక 14 రోజులు మాకు టైం ఉంది. 10 అనేది బార్డర్ కొద్దిగా నేషనల్ హైవే తోటి కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఇంకా కొంచెం కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడో పాత బిల్లులు చేసి అక్కడ బిల్లు రావాలి ఇక్కడ బిల్లు రావాలని కొద్దిగా డిలే చేస్తే ఆ కాంట్రాక్టర్ అవసరం పక్కన పెట్టి వేరే వాళ్ళతో కూడా మేము వర్క్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది భక్తులు మీరు చూస్తూనే ఉన్నారు. జనవరి కంటే ముందు నుంచి మరి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. మా జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా
విరామం లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా. ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేదంటే ఆర్టీసీ వాళ్ళ ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళ వర్క్స్. వాళ్ళు వాస్తవానికి మనము గతంలో గత జాతరలో 2800 బస్సులకు మాత్రమే మనం ఏర్పాటు చేసినాం. కానీ ఈసారి 6000 బస్సులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ 5-6 రోజులలో 10 రోజులలో చూస్తేనే 1,00,000 పైగా వస్తే దాంట్లో 70,000 మంది లేడీస్ ఎక్కువ ఉన్నారు ఈ 1 వీక్ లోపు. కాబట్టి పెరిగే సంఖ్య ఉంది. కాబట్టి మరి మా అధికారులతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కువ పార్కింగ్స్ కూడా ఎక్కువ పెట్టినాం. బస్ స్టాండ్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. అన్ని కూడా అదే విధంగా లేడీ పోలీసులను కూడా వారు కూడా మొత్తం పోలీస్ అధికారులతో రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అందరూ కూడా మన ఇంట్లో పండుగ, మన ఊరి పండుగ, మన రాష్ట్ర పండుగ. ఇది 96 లో ఇది స్టేట్ ఫెస్టివల్ గా కూడా అనౌన్స్ చేస్తున్నాం. నేషనల్ ఫెస్టివల్ కోసం అప్పటి నుంచి మనం అందరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పత్రికలు, మీడియా, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ, ప్రజలు, ఆదివాసీలు అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది లేకుండా పోతుంది. ఇతర రాష్ట్రాలలో ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్, మహారాష్ట్ర లేదా ఆంధ్ర ఇట్లా వస్తే వాళ్ళకి సమాచారం నేషనల్ ఫెస్టివల్ గా ఉంటే నేషనల్ స్థాయిలో ఫోకస్ ఉంటుంది, సమాచారం వస్తుంది. చాలా మంది ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడే జాతర ఏమో అనుకొని కూడా వచ్చిపోయే టైము, జాతర టైమింగ్స్ తెలియక కూడా, డేట్స్ తెలియక కూడా ముందు వచ్చిపోతున్నటువంటి పరిస్థితి. కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ ఉంటాయని కూడా ఆలోచనతోటి చేస్తాం.